కూటమి పాలనలో దారుణ పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఏపీలో కూటమి పాలన కాకుండా టీడీపీ క్యాసినో పాలన సాగుతోందన్నారు. కూటమి పాలనలో జూదానికి ఏపీ కేరాఫ్గా మారిందన్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారన్నారు రాయన భాగ్యలక్ష్మి. రాష్ట్రంలో శాంతి భద్రతలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఈరోజు ఇది కూటమి పాలన కెసినో పాలన కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి రాష్ట్రం ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అని అంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన కూటమి నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పేకాట శిబిరాలు కెసినోలు ఏర్పాటు చేసి ఏ రకంగా బలి తెగించి ఈరోజు డైరెక్ట్గా బోర్డులు పెట్టి మరీ పేకాట శిబిరాలను నడిపిస్తున్నారు అంటే అసలు ఈ రాష్ట్రం ఎటు నుంచి ఎటుపోతుందో కూడా మనకు అర్థం కావటం లేదు. రాష్ట్ర సంపద ఆవిరవుతుంది ఒక పక్క, ఇంకొక పక్క ఈ కూటమి నాయకులు, ఈ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళ సొంత సంపద ఏ రకంగా సృష్టించుకుంటున్నారు అని అంటే, పేకాట శిబిరాలు నిర్వహించి కెసినోలు నిర్వహించి గంజాయిని ఎంకరేజ్ చేసి కల్తీ మద్యాన్ని ఎంకరేజ్ చేసి ఈ రకంగా వీళ్ళ సొంత సంపద సృష్టించుకోవడం అన్నది రాష్ట్రం ఎటు నుంచి ఎటుపోతుందో, ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి రోజు రోజుకి రాష్ట్రం వెళ్ళిపోతుందో అర్థం కావటం లేదు.